తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అతను హైదరాబాద్ తీసుకుపోయాడు అత్తోనికి ఇడవనికి పాపని ఇడవనికి తీసుకొని పోయేసరికి బస్సు యాక్సిడెంట్లోనేమో పాప పిల్ల ఇద్దరు తల్లి పిల్ల ఇద్దరు చనిపోయినారు. ఇంకా అతను సీరియస్ ఉన్నాడు. అతనికి అయితే ఇంకా తెలియరాలేదు. ఇంకా ఆయన కబాన్ గట్టలు పని చేసుకుంటా జీవితాంతం చేసుకుంటాడు. రోజు 200-300 చేసుకుంటూ ఉంటుండే. అతను ఎక్కడ చేస్తాడు పని? ఇక్కడ తాండ్రులో లోపల. హైదరాబాద్ ఎందుకు పోయింది? వాళ్ళ పిల్లని అత్తోళ్ళింటికి ఇడవనికి పోయింది ఆయన. దాంట్లోనే యాక్సిడెంట్లో ఇది పోయాడు. పిల్ల పాప ఇద్దరు చనిపోయారు. ఆమె పేరు సాలేహా. ఈ బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటుతున్నాయి. ఉదయాన్నే అందరూ కూడా తమ వాళ్ళని ఇళ్ల నుంచి ఆఫీసులకి కాలేజీలకి పంపించారు. నిన్న వీకెండ్ కావడంతో 2 రోజుల పాటు కుటుంబంతో గడిపేందుకు అనేక మంది హైదరాబాద్లో చదువుకుంటున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళంతా కూడా తాండూరు ఆ ప్రాంతాలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా తిరిగి వాళ్ళ వర్కింగ్ డే కావడంతో ఉదయాన్నే 4:40 వాళ్ళంతా కూడా బయలుదేరారు. కానీ గమ్యస్థానం చేరుకోకముందే మృత్యు వాళ్ళందరినీ కూడా కబళించేసింది. ఎవరిని కదిపినా కూడా కన్నీరు ఉబికి వస్తోంది. వాళ్ళ బాధ చెప్తూ ఉంటే వినేవాళ్ళకి కూడా కన్నీరు ఉబికి వస్తుంది. వాళ్ళ బాధలు నిజంగా వర్ణనాతీతమనే చెప్పాలి. ఒకే కుటుంబంలో 3 పిల్లలు చనిపోతే అసలు ఆ తల్లిదండ్రులు దాన్ని ఎలా తట్టుకోగలుగుతారు? సరిగ్గా కొద్ది రోజుల క్రితమే ఆ కుటుంబంలో ఒక పెళ్లి జరిగింది. ఆ తల్లికి 5 పిల్లలు, 4 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. పెద్ద కూతురికి పెళ్లి చేసి 20 రోజులు కూడా కాకముందే మిగిలిన 3 కూతుళ్ళు ఒకటే ప్రమాదంలో అసువులు బాశారు. అసలు అమ్మా నాన్న ఎలా తట్టుకోగలుగుతారు ఇంతటి బాధని? ఇక మరొక ఘటనలో ఆ పిల్లాడికి చెవు నొప్పిగా ఉందని తండ్రి ఆ పిల్లాడిని తీసుకుని హైదరాబాద్లో కోటి ఏంటి హాస్పిటల్ కానీ బయలుదేరారు. వాళ్ళకి దురదృష్టం ఎలా వచ్చిందంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళు ట్రైన్కి వెళ్దాం అనుకుంటే ట్రైన్ మిస్ అయ్యారంట. పాపం ఆ ట్రైన్కి వెళ్ళున్న పాపం వాళ్ళు బతుకుండేవాడేమో వాళ్ళ నాన్న. ట్రైన్ మిస్ అయిందని బస్ స్టాండ్కి వచ్చి ఆ బస్సు ఎక్కారు. ఇప్పుడు ఆ బస్సు ప్రమాదంలో ఆ పిల్లాడు బతికాడు, తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. తన కళ్ళ ముందే జరిగిన ఆ ఘోరాన్ని ఆ పిల్లాడు చెప్తూ ఉంటే నిజంగా చాలా భయం వేస్తోంది. బస్సు నిండా జనం ఉన్నారు. ఒక్కసారిగా మొత్తం కంకరంతా వచ్చి మీద పడిపోయింది. కదలలేకపోయాం. చాలామంది ఆ కంకర కింద ఉండిపోయారు. వాళ్ళకి అరిచే ఆస్కారం కూడా లేదు. అంత ఘోరంగా జరిగింది ఈ ప్రమాదం అని చెప్తున్నారు. ఇక మరొక ఘటనలో చంటి బిడ్డను తీసుకుని అమ్మాయి ఇంటి నుంచి తన భర్తతో కలిసి బయలుదేరిన ఒక మహిళ ఈ ప్రమాదంలో తాను ప్రాణాలు కోల్పోయింది. ఆ 2 నెలల పసిబిడ్డ కూడా ప్రాణాలు కోల్పోయింది. భర్త పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉండడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇలా ఒక్కొక్క కుటుంబానిది ఒక్కో కన్నీటి గాథ. అందరూ కూడా చదువుకుంటున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే ఎక్కువగా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. తల్లిదండ్రులు ఆసుపత్రి దగ్గర పిల్లల మృతదేహాల మీద పడి ఏడుస్తూ ఉంటే నిజంగా కడుపు తరుక్కుపోతోంది. చాలా దారుణమైన ప్రమాదం ఇది. ఈ ప్రమాదానికి ఎన్ని కారణాలు ఉన్నాయో నిజంగా ఒక్కొక్కటి చెప్పుకోవాలంటే ముందు రోడ్డు సరిగ్గా లేదు. ఆ రోడ్డు బాలేదని కొన్నేళ్లుగా ఆ ప్రాంత ప్రజలు మొత్తుకుంటున్నా కూడా ఏ ప్రభుత్వాలకి పట్టలేదా? పర్మిషన్లు వచ్చినా కూడా ఆ రోడ్ని ఎక్స్టెన్షన్ చేయడానికి ఆలస్యం జరిగింది. ఈ ఆలస్యంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అలాంటి ప్రమాదాల్లో ఈ ప్రమాదం కూడా ఒకటి. ఈ ప్రమాదమే చివరిది కావాలనుకుంటున్నారు ఆ ప్రాంతం వాళ్ళు. దీంతో పాటుగా ట్రక్ డ్రైవర్ మితిమీరిన వేగంతో ఆ టిప్పర్లో అంత లోడ్ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా రావాలి తెలియదా విషయం? అంత లోడ్ ఉన్నప్పుడు కనీసం పైన టార్పాలిన్ కప్పాలి. అది కూడా కప్పలేదు. కనీసం అది ఉన్నా ఆ లోడ్ బస్సులోకి పడేది కాదేమో. సో టిప్పర్ ఒకటే ఓవర్లోడ్ అనుకుంటున్నాం. బస్సు కూడా ఓవర్లోడే. 50 మంది అనుకున్నాం. మొదట 40 మంది ప్రయాణికులు అన్నారు, ఆ తర్వాత 50 అన్నారు. ఇప్పుడు లెక్క చూస్తే 70 మంది. అంటే మృతుల సంఖ్య ఇంత భారీగా పెరగడానికి బస్సులో ఓవర్లోడ్ కూడా కారణమే. బస్సులో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టే ఎక్కువ మంది చనిపోయారు. ఇంత నిర్లక్ష్యం. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలను చెప్పుకుంటూ ఉంటాం. అండ్ ఈ ప్రమాదానికి ఒక 9 కారణాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి ఓవర్లోడ్తో వెళ్తున్న టిప్పర్, అండ్ 2 ఓవర్లోడ్తో అతి వేగంతో డ్రైవ్ చేశాడు ఆ టిప్పర్ డ్రైవర్, అతను కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఇక 3 రోడ్డుపై గుంతలు, దగ్గరలోనే ప్రమాదకర మలుపులు. దీని గురించి ఆ ప్రాంతం వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఇక 4వ కారణం ఢీకొట్టిన తర్వాత ఆ టిప్పర్ వెళ్లి బస్సుపై పడిపోయింది. బస్సు ఓ పక్క మొత్తం కూడా చీల్చేసింది. ఇక 5వ కారణం కంకరపై టార్పాలిన్ కప్పకపోవడం, పైన ఏది కవర్ చేయకపోవడం వల్ల ఆ కంకర అంతా విండోస్ లోంచి ప్రయాణికుల మీద పడిపోయింది.
మొత్తం కంకర ప్రయాణికుల మీద పట్టడంతో వాళ్ళు ఊపిరాడక ఆ కంకర కిందే కూరుకుపోయి చనిపోయారు. నెంబర్ 7, డ్రైవర్ సైడ్ 6 వరుసల్లో సీట్లని చీల్చుకుంటూ వెళ్ళిపోయింది టిప్పర్. అలాగే 54 మంది ఉండాల్సిన బస్సులో 70 మంది ఎక్కడంతో ఈ మృతుల సంఖ్య కూడా ఇంత భారీగా పెరిగింది. నెంబర్ 9, టిప్పర్ ఓవర్లోడే, బస్సు ఓవర్లోడే. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు. సో మన నిర్లక్ష్యం, మన అజాగ్రత్త లేకుండా చాలా ప్రమాదాలు జరగవనేది ఈ ఘటన మనకు చూపిస్తోంది. ఇక ఈ ప్రమాదంలో అత్యంత విషాదకరమైనది ఏదన్నా ఉందంటే స్క్రీన్ పై చూస్తున్న ఈ పుత్తడి బొమ్మల లాంటి ఈ 3 ఆడపిల్లలు కూడా ఇప్పటివరకు డిస్పాచ్ అయినా అవి. అవునండి. స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ 3 అక్కా చెల్లెళ్ళు ఇదే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం వాళ్ళ 3 పోస్ట్ మార్టం కంప్లీట్ అయిపోయి వాళ్ళ మృతదేహాలని పేరెంట్స్కి అప్పగిస్తూ ఉన్నారు. ఆ తల్లి గుండె లవసెలా రోధిస్తోంది. నిన్నగాక మొన్న పెద్ద కూతురికి పెళ్లి చేశారు, నెల రోజులు కూడా కాలేదు. ఇంతలోనే మిగిలిన 3 కూతుళ్ళు పెళ్లిలో ఎంతో సంతోషంగా వాళ్ళు కుటుంబంతో గడిపారు. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.